బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో కూడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత పదజాలం ఉపయోగించడంతో పాటు ఆయన సినిమాను అనంతపురంలో అడ్డుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడిపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. నిరసన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అభిమానులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అభిమానులు తమ వాదనను బలంగా వినిపించారు. తాము ఓట్లు వేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, 4 గోడల మధ్య కూర్చుని కాదని ఎన్టీఆర్ అభిమానులు వ్యాఖ్యానించారు. మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి తిరగమంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏనన్నది వేయలేదు ఇచ్చినారు. ఇప్పుడు తిరిగే నేను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. బానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క పక్కల లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పక్కల లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్కీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా
సరే సినిమా ఆడదు పంపించాను అందరినీ. సరే నా 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 ఏందన్నా నా 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 థియేటర్పా అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా వాడితే ఏనన్నైతే ఇయ్యలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ నా గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా బాగానే జూనియర్ గానే ఆపిస్తున్నా మీరు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు? మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్ సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు.